నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. నిన్నటి భాగంలో ఉర్వి ఆ ఫిట్స్ అన్ని, అలాగే సీజర్స్ అటాక్ అంటూ అవి వచ్చి రాక్షస మాయ అనుకుంటూ, ఆవిడ రాక్షస దాడి అనుకుంటూ ఆవిడ ఇబ్బంది పడటం, బాధపడటం, ఇదంతా మనం నిన్నటి భాగంలో చూసాం కదా. ఆ మాయాపరులు ఉండటం మూలంగా హనుమ అక్కడ ఉన్నది కూడా, అలాగే అశ్విని దేవతలు అక్కడ వచ్చింది కూడా వారు గమనించే స్థితిలో లేరు. కానీ వారిని గమనిస్తున్నటువంటి ఆ అజ్ఞాత వ్యక్తులైన హనుదాస్, స్వామీజీ, బ్రహ్మచారిజీ, ఈ ముగ్గురులో హనుదాస్కి వీరి యొక్క ఆకారాలు, అశ్విని దేవతల యొక్క ఆకారాలు, హనుమంతుల వారి ఆకారము అతనికి కనపడింది అనమాట. సో మనం ఇప్పుడు ఇంకొద్ది భాగాన్ని తెలుసుకుందాం. ఆల్రెడీ ఆవిడ ఉర్వి ఎవరైతే ఈ ఫిట్స్తో బాధపడుతూ చేతులు కాళ్ళు విపరీతంగా కొట్టుకుంటూ ఎంతో బాధను అనిపిస్తూ ఆవిడ అలా ఉన్న ఆవిడ కొంచెం శాంతించాక హనుమ వచ్చి పాలిపోయిన బాధతో ఉన్నటువంటి, విచారంతో ఉన్నటువంటి ఉర్వి ముఖాన్ని చూశారు. అలా తనని చూస్తూ తన తల దగ్గర కూర్చున్నారు. అప్పుడు అశ్విని దేవతలు అన్నారు హనుమతో, దేవా, మహతంగులు మీకు ఎంతో ప్రియమైన వారు అన్న విషయం తెలుసు. ఊర్వి బాధతో ఉండటాన్ని మీరు చూడలేరని తెలుసు. కానీ చిన్నప్పటి నుండి, అంటే ఎవరు చిన్నప్పటి నుంచి? ఊర్వి చిన్నప్పటి నుండి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అసలు మాయ ఏ ఆయుధమో తన్ని, మాయ అనేది ఏ ఆయుధములు తన్ని కట్టి పడేసిందో అన్న విషయం మాకు అర్థం కావట్లేదు. తనని ఆ మాయ నుండి బయటికి తీసుకువస్తేనే మేము ఆ శరీరాన్ని నయం చేయగలము అని అశ్విని దేవతలు చెప్తారు హనుమతో. అప్పుడు హనుమ తను ఏ ఇల్యూషన్లో, అంటే భ్రమలో ఉందో నాకు తెలుసు, ఏ మాయ తన్ని కట్టి పడేసిందో అది కూడా తెలుసు నాకు అని అంటారు. తనని ఆ భ్రమ నుండి బయటపడేయాలి అంటే ఆమెకి కాలం గురించి తెలియాలి, కర్మ గురించి తెలియాలి, కాలం గుర్తించి కోరిక గురించి, కాలం గురించి కోరిక గురించి తెలియాలి, సమయం గురించి తెలియాలి, మాయ గురించి తెలియాలి. వీటన్నింటికి సంబంధించిన అవగాహన ఎవరికి ముందు ఉర్వికి కల్పించాలి. అప్పుడు మాత్రమే ఈ మాయ నుండి బయటపడేయగలము అని హనుమ అశ్విని దేవతలతో చెప్తున్నారు. ఆ తర్వాత అశ్విని దేవతలతో ఇద్దరు, అంటే ఎవరైతే ఉన్నారో అశ్విని దేవతలు ఇద్దరు కూడా ఆమె యొక్క మూలాధార చక్రం నుండి, మూలాధార చక్రం అంటే ఆవిడని బోర్లా పడుకోబెట్టారు, మూలాధార చక్రం పైన ఒక కమలాన్ని సృష్టించారు. ఉర్వి కింద పడుకున్నది నేల మీద. అటు ఒకరు ఇటు ఒకరు నిలబడి మూలాధార చక్రం పైన కమలాన్ని సృష్టిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా శరీరంలో వచ్చేటటువంటి చాలా రకాలైనటువంటి అనారోగ్యాలకి మూలాధార చక్రానికి సంబంధం ఉంటుంది. వారు గ్రౌండింగ్ మిస్ అవుతారు. అందుకే మనం ఎప్పుడు కూడా నేల మీద నడవడం, ప్రకృతితో మమేకం అవటం, ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే అందుకే. ఆ తర్వాత స్వాదిష్టాన, అనాహత, అవి ఎమోషన్స్కి సంబంధించిన చక్రాలు. మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్, అంటే మన శారీరక అనారోగ్యాలు ఏమన్నా కూడా ఈ గ్రౌండ్ చక్రాలైనటువంటి మూలాధార, స్వాదిష్టాన, అనాహత, ఈ చక్రాలకి సంబంధించిందై ఉంటుంది. అశ్విని దేవతలు ఊర్వి శరీరంలో ఒక కమలాన్ని సృష్టించారు. ఇక హనుమ తన యొక్క ప్లాన్ని మొదలుపెట్టారు. హనుమ ఊర్వి దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమగా, ఊర్వి నా బంగారు తల్లి అన్నట్లుగా, అంటే ఆయన ఎంతో ప్రేమమూర్తి కదా అన్నట్లు మనమందరం కూడా ఎన్నో కండిషన్స్ లవ్ని చూస్తూ ఉంటాం. అండ్ అన్కండిషనల్ లవ్ వేరే, కండిషనల్ లవ్ వేరే. ఇక్కడ హనుమ ఆయన ప్రాసెస్ ఏదైతే, ప్లాన్ ఏదైతే ఉందో, ఆవిడని మాయా ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చి ఆవిడ యొక్క శారీరక అనారోగ్యాన్ని అశ్విని దేవతల ద్వారా క్లియర్ చేయడానికి హనుమ తన ప్లాన్ని మొదలుపెట్టారన్నమాట. ఉర్విని ఏమని పిలిచారంటే, ఉర్వి నా బంగారు తల్లి అన్నట్లుగా ఆవిడ్ని పిలిచారన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక సందర్భంలో మనం ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి మిత్రులారా. కండిషనల్ లవ్ చూస్తాం మనం అందరం కూడా. ఎన్నో కండిషన్ లవ్, అంటే నువ్వు ఏది చేస్తే నేను చేస్తాను, నువ్వు అది నాకుంటే నేను నిన్ను ప్రేమిస్తాను, ఇట్లా ఏదన్నా వచ్చు. ప్రతిదీ కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయింది.
కానీ మనకు దొరికేవన్నీ కూడా ఆ కండిషనల్ లవ్సే. ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుంది, నిర్బంధత ఉంటుంది. ఒక్క దైవ ప్రేమ మాత్రమే అన్కండిషనల్ లవ్ని ఇవ్వగలుగుతుంది. అందుకే హనుమ ఇప్పుడు ఊర్వితో ఏమన్నారు, ఊర్వి నా బంగారు తల్లి అని ప్రేమగా మాట్లాడారు. దైవానికి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మిత్రులారా. ఇది చేస్తే నేను అది చేస్తాను. మనం బిజినెస్ చేస్తాం దేవుడితో, ఎందుకు నాకు ఆరోగ్యం వస్తే నేను ఇంత ఇస్తా, లేదా ఇదైతే అది ఇస్తా. ఇది మనం కండిషనల్గా పెట్టుకొని చేస్తాం అన్నమాట. దైవానికి అందరూ సమానమే, ప్రతి ఒక్కరూ సమానమే. జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ప్రకృతి ప్రతిదీ కూడా మానవులు అవ్వచ్చు, అందరూ కూడా సమానమే అన్నమాట. సో అటువంటి ప్రేమ ఊర్వి మరియు హనుమ మధ్య జరుగుతుంది. హనుమ ఊర్విని చూస్తూ మై చైల్డ్ అంటే బంగారు తల్లి అని అప్పటికే నువ్వు మాట్లాడుతూ ఆయనతో ఇప్పటికే నువ్వు చాలా అనుభవించావు, ఎంతో అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు. ఇక నీకు విశ్రాంతి కావాలి, విశ్రాంతి తీసుకో. దైవానికి అటువంటి నిబంధనలు లేని ప్రేమ ఉంటుంది మిత్రులారా. ఎవరైతే ఆ నిబంధనలు లేని ప్రేమను చూడగలుగుతారో ఆ తర్వాత ప్రతి మనిషిలోనూ అటువంటి ప్రేమ కనిపిస్తుంది. ప్యూర్ అంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ హనుమంతుల వారు ఊర్వి మధ్య జరుగుతోంది. ఎంతో ప్రేమగా ఊర్విని చూస్తూ ఎంతో బాధపడ్డావు, ఎంతో బాధను అనుభవించావు, అలసిపోయావు, ఇక విశ్రాంతి తీసుకో. నీకు ఈ ప్రపంచం యొక్క అద్భుతాలను చూపించడానికి అనుమతినివ్వు అంటే పర్మిషన్ అడుగుతున్నారు హనుమ. ఎవరిని? ఊర్విని. ఎందుకు పర్మిషన్ అడుగుతున్నారు మిత్రులారా అంటే మన అనుమతి లేకుండా ఏది చేయలేరు అనమాట. అందుకని ఫస్ట్ మనం సరెండర్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కాకుండా నాకే ఎందుకు వస్తుంది, నాకే ఏడుస్తూ సీసీ అటాక్ అయినప్పుడు నాకే ఎందుకు వస్తుంది, నేను ఎందుకు ఇంత అనుభవిస్తున్నాను ఇలా అనుకుంది. కానీ తను దైవానికి సరెండర్ అవ్వలేదు. కానీ ఇక్కడ హనుమ ఏం చెప్తున్నారు, అలసిపోయావు, ఇంకా విశ్రాంతి తీసుకో, ఈ ప్రపంచం యొక్క అద్భుతాలను చూపించడానికి నాకు పర్మిషన్ ఇవ్వు అని హనుమ ఊర్విని అడుగుతున్నారు. నెమ్మదిగా ఊర్విని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు హనుమ. ఆయన అంటారు, ఇప్పటి వరకు కాలంతోనూ సమయంతోనూ పరిధి పెట్టినటువంటి సమయాన్ని చూశావు. విషయం అంటే ఏంటి నీ దృష్టిలో? అలాగే తన బాధపడుతుంది కదా, తనని స్వాంతన చేస్తూ హనుమ ఇలా తన్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు ఇవే కదా, ఇవన్నీ కూడా గ్రహాలు, ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైనా కాలాన్ని సమయాన్ని దాటి ఈ ప్రపంచాన్ని చూసావా? అది ఎలా ఉంటుందో తెలుసా నీకు? అక్కడ గతం, భవిష్యత్తు, వర్తమానం అనేవి ఏదీ ఉండదు. జరిగిపోయింది, జరుగుతుంది, జరిగేది ఇది కూడా ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే కొన్ని లక్షల సంవత్సరాలకి ఇలా చిటికి వేస్తే ఒక క్షణకాలంలో చూస్తే గనక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను గతంలోకి వెళ్ళగలను, వర్తమానంలోనూ ఉండగలను, అలాగే భవిష్యత్తులోకి కూడా వెళ్ళగలను. ఇలా ఏ సందర్భంలోకైనా సరే, సమయంలోకైనా సరే నేను వెళ్ళగలను. ఎందుకంటే నేను సమయానికి, కాలానికి అతీతుడును. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? హనుమ చెప్తున్నారు. కాబట్టి అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు. ఊర్విని కాలానికి, సమయానికి అతీతంగా తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం హనుమ చేస్తున్నారు. హనుమ ఇలా తీసుకెళ్ళినప్పుడే కర్మ, కోరిక, మాయ, కాలం ఇలా వీటన్నిటి మీద అవగాహన వస్తుంది అని ఆయన ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట ఊర్విని. ఆ అవగాహన ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఆమె ఈ యొక్క అనారోగ్యమైన శరీరం నుండి బయటికి వచ్చి తన ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలోకి తన ఆత్మని ట్రాన్స్ఫర్ చేయగలదు. ఆమెను ఆ శూన్య స్థితిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు హనుమ. సో ఎప్పుడైతే ఆమెకు ఆ కాల సమయ పరిధులు దాటి ఉన్నటువంటి విశ్వాన్ని చూపించారో, ఆ విశ్వం ఎన్నో లక్షల దారాలతో అల్లుకొని ఉన్నటువంటి సాలెగూడులా ఉంది. వాటిని హనుమ ఏమంటారంటే టైమ్ స్ట్రింగ్స్ అంటారంట. అంటే సమయపు తీగలు. ఆ ప్రతి ఒక్క సమయపు తీగ ఒక్కొక్క కథ నడుస్తూ ఉంటుందన్నమాట.
ఆ విశ్వాన్ని ఆమెకు చూపించే ప్రయత్నం చేస్తారు హనుమ. ఇప్పుడు హనుమ ఊర్వికి చెప్తారు, నీవు కంప్లీట్గా నీ యొక్క గుర్తింపుని మర్చిపో ఊర్వి. అంటే నీ యొక్క గుర్తింపు అంటే నేను, నాది, ఇలాంటి ఆ గుర్తింపుని మర్చిపోవని ఊర్వికి చెప్తున్నారు. నువ్వు ఊర్వివి కాదు, నీవు మనసువి కాదు, నువ్వు నీ అంటే జ్ఞాపకాలు కాదు, నేను అనేటువంటి ఇక్కడ వదిలేసేసాయి. ఎందుకంటే కాలం, సమయం పరిధిలో మాత్రమే నేను అనే ఐడెంటిటీ ఉంటుంది మిత్రులారా. ఇక్కడ ఈ భూమి మీద నేను అనేది వచ్చిందంటే మనం ఇంకా పరిధుల్లో బతుకుతూ ఉన్నట్లే. మన ఈగోస్ అంటాము, లేకపోతే నేను ఫలానా, నేను చేశాను, నేను ఇచ్చేసాను, ఈ నేను చేశాను అనేది వచ్చేసరికి అక్కడ ఈగో వస్తుంది, మాయా ప్రపంచంలో పడిపోతాం. అందుకే ఇక్కడ ఈ భూమి మీద నేను అనేది వచ్చిందంటే మనం ఇంకా పరిధుల్లో, అంటే ఒక లిమిటెడ్ అంటే ఒక పరిధిలోని లిమిటేషన్లో బతుకుతున్నట్లే అనమాట అని స్పష్టంగా హనుమంతుల వారు తెలియజేశారు. ఎవరైతే కాలానికి, సమయానికి అతీతంగా బతుకుతారో వాళ్ళకి నేను అనే ఐడెంటిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను నుంచి శూన్యం తీసుకువెళ్ళాలి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఇక్కడ మేము ముందు పాఠం ఏంటి, నేను అనే ఐడెంటిటీని వదిలేసేయని చెప్పారన్నమాట. ఎవరైతే కాలానికి, సమయానికి అతీతంగా బతుకుతారో వాళ్ళకి నేను అనే ఒక ఐడెంటిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను నుంచి శూన్యంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఊర్విని. హనుమ కంప్లీట్గా నీ ఐడెంటిటీని తీసేసాయి, నువ్వు ఒక శూన్యానివి, నువ్వు ఒక శూన్యానివి అయినప్పుడే ఈ కాల సమయ పరిధి దాటి నువ్వు వెళ్ళగలవు. అప్పుడే నీకు ఈ సమస్యకు అసలైనటువంటి పరిష్కారం బయట పడుతుంది అని అది కనపడుతుంది మీకు అని చెప్తున్నారు అన్నమాట. అంతే కదా మా మిత్రులారా, మన ప్రాబ్లం మనం చూసుకొని అంతే ప్రాబ్లం అనుకుంటాం. ప్రాబ్లంకి ప్రతిసారి సొల్యూషన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఉందని భయపడవసరం లేదు, అలాగే సొల్యూషన్ ఉంటుందని ధీమాగానూ ఉండవసరం లేదు. మనం చేసే పని స్వచ్ఛంగా, ధర్మంగా, న్యాయంగా చేసుకుంటూ, అలాగే మన కర్మ అంటే పని, మనం చేయాల్సింది పని చేసుకుంటూ వెళ్ళటమే. దాని ఫలితం అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటారు. ఎలుక బోన్లో చిక్కుకొని తిరుగుతుంటే నీకు ఎలా తెలుస్తుంది నువ్వు చిక్కుకున్నావని? అంటే అసలు చిక్కుకున్నావనే తెలియనప్పుడు ఎలుక బోన్ అని కూడా తెలియదు కదా మిత్రులారా. అలా మనం లోపల ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? బయటికి వచ్చి చూస్తే కదా ఎలుక బోను ఎలా ఉందో అర్థమయ్యేది. కాబట్టి నిన్ను ఇప్పుడు బయటకు తీసుకువచ్చి ఈ విశ్వాన్ని చూపించబోతున్నాను. అయినా కూడా ఉర్వి ఆ ఆలోచనలో చిక్కుకుని కొట్టుకుంటూ ఉంది. అంత హనుమంతు చెప్తున్నా కూడా నమ్మకం ఉంది కానీ గురువు పట్ల, కానీ మళ్ళా సందేహం కూడా, ఆ సందిగ్ధత కూడా అలానే ఉంది. ఇది నయమవుద్దా, ఇది అవుతుందా లేదా, ఇవన్నీ సందిగ్ధాలే కదా మనకి. ఏదో ఒక సమస్య వస్తుంది, సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలని ఎప్పుడైతే 100% పెడతామో డెఫినెట్గా బయటకు వస్తాం. ఆల్రెడీ మార్గం కూడా ఉంటుంది మిత్రులారా. కానీ మనం ఏం చేస్తాము, సమస్య ఉంది అలా ఇంకా మనం దాన్ని పెంచుకొని మన ఆలోచనను కూడా మనం చంపేసుకుంటాం. అందుకే మనకి ఆ టైంలో ఏ ఆలోచన రాదు, మంచి థాట్ రాదు మనం దాంట్లోంచి బయటకు రావడానికి. అది పని అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, కానీ సమస్య కూడా అవ్వచ్చు. కానీ మనం ఏం చేస్తాము, సమస్యను 10 సార్లు చెప్పుకుంటాం, సమస్యను 10 సార్లు చెప్పుకోవాల్సింది. దీని నుంచి నేను బయటపడడానికి ఏ మార్గం ఉంది, ఏం చేస్తే ఇంతకంటే నేను బయటికి తొందరగా రాగలుగుతాను, లేదా ఇలా ఆలోచించాలి. కానీ ఉన్నదాన్ని ఉంది అంటే అదే ఉంటుంది, అదే సృష్టి భావన అంతే మనది. కాబట్టి నిన్ను ఇప్పుడు బయటకు తీసుకువచ్చి చూపించబోతున్నాను. అయినా కూడా ఊర్వి ఆ ఆలోచనలో చిక్కుకొని కొట్టుకుంటూ ఉంది. అంత ఈజీ కాదు కదా మాయ నుండి బయటికి రావడం. ఆ శూన్యత్వం అనేది ఊహించుకోవడం కష్టం కదా మిత్రులారా. శూన్యంలోకి వెళ్ళినప్పుడే, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడే మనం ధ్యానం కుదురుతుంది, అలాగే యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతాము, అలాగే మన మాయ కూడా మన నుంచి తొలగిపోతుంది. శూన్యత్వం అంటేనే ఏమీ లేదు కదా. మరి ఆలోచన రహిత స్థితి అన్నా కూడా అదే కదా, ఏమీ లేకపోవడం శూన్యత్వం అంటే ఏ ఆలోచన లేకుండా ఒక నిశ్చల స్థితిలోకి వెళ్ళడం అనమాట. ఏమీ లేని దాన్ని ఎలా ఊహించుకుంటారు? కాబట్టి హనుమ ఏం చెప్పారు ఇక్కడ, ఒకవేళ నువ్వు శూన్యత్వాన్ని ఊహించుకోలేకపోతే
నిన్ను ఒక కాంతి బిందువుగా ఊహించుకో. నీలో ఇంకా ఆ యొక్క రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాన్ని విడిచిపెట్టు అని హనుమ ఊర్వికి సలహా ఇచ్చారు. కాంతి బిందువుగా మారు అని హనుమ చెప్తున్నారు ఊర్వికి. నెమ్మదిగా అన్నీ అంగీకరిస్తుంది ఊర్వి. తనకి ఈ సమయ కాల ప్రభావాన్ని దాటి ఈ విశ్వాన్ని చూపించారు హనుమ. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అక్కడ అంతా ఏకత్వమే కనిపిస్తుంది. అక్కడ ఏ ఈర్ష, ద్వేషాలు, అసూయలు లేవు, ఏమీ లేవు కదా మిత్రులారా. సో అక్కడ ఏం కనపడుతుంది, అక్కడ విశ్వంలో అంతా ఏకత్వమే కనపడుతుందంట. ఇప్పుడు ఆమెని అన్ని విధాలుగా సిద్ధం చేశారు. అంటే సమయానికి అతీతంగా ఆలోచన రహిత స్థితికి, శూన్యస్థితికి, అలాగే శూన్యస్థితిలో కూడా ఒక మన కాంతిని ఊహించుకుంటూ శూన్యస్థితిలోకి వెళ్ళమని చెప్తున్నారు హనుమ. ఆమెకి ఈ కర్మ గురించి, అదేవిధంగా మాయ గురించి, కోరిక గురించి సంబంధించినటువంటి పాఠాలను హనుమ ఇప్పుడు నేర్పించబోతున్నారు. మన జీవితం అంతా కూడా పాఠాలు నేర్చుకోవడానికి మనం ఈ భూమి మీదకి వచ్చామని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే గురువులు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు మనం ఓపెన్ మైండెడ్తో తెలుసుకోవాలి. అక్కడ లాజికల్ మైండ్ పనిచేయకూడదు మిత్రులారా. ఇదెందుకు, అదెందుకు, అది అలా కదా ఇలా. ఎప్పుడు ఏ జ్ఞానాన్ని ఇవ్వాలో యూనివర్స్ మాస్టర్స్ ద్వారా మనకు అందిస్తుంది. ఆ జ్ఞానాన్ని అందుకున్న దాన్ని నలుగురికి పంచుకోవడమే మనం చేయాల్సింది కూడా. దానికోసం అక్కడ ఉన్నటువంటి సమయపు తీగల్లో ఒక తీగని ఎంచుకున్నారు హనుమ. అందులో వైభవ్ అనేటువంటి ఒక వ్యక్తి అడవిలో మామిడికాయ తింటున్నారు. సో ఇది కథ. ఆ ఒక కథలోకి ఈ చిన్న కాంతి బిందువుని తీసుకెళ్ళబోతున్నారు హనుమ. అసలు ఈ వైభవ్ ఎవరు, అతని కథ ఏంటి, ఎందుకు హనుమ పర్టికులర్గా ప్రపంచంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో లక్షల కోట్ల సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. కానీ ఈ వైభవ్ అనే అతని నుంచి ఆ మామిడికాయలు తినేటువంటి ఆ సంఘటనని హనుమ ఎందుకు ఎంచుకున్నారు, అందులో నేర్చుకోవాల్సింది అంత గొప్ప ప్రాధాన్యత పాఠం ఏముంది, ఏం నేర్పించబోతున్నారు మనకి. ఊర్విని ఒక అందమైన సన్నివేశంలోకి పంపేందుకు సిద్ధమవుతున్నారు హనుమ. మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తాను. మరికొద్ది భాగాన్ని రేపు తెలుసుకుందాం. ప్రతి ఒక కథ తీసుకొని దాంట్లోంచి ఉదాహరణగా మన దైనందిక జీవితంలో లైఫ్ స్కిల్స్ అంటారు కదా, అలా హనుమ మనందరికీ గైడ్ చేస్తున్నారు మిత్రులారా. ఈ కథల ద్వారా ఎందుకు చెప్తున్నారంటే మన దైనందిక జీవితంలో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఆచరించాలి అనేది మనం కూడా తెలుసుకోవడానికి. ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నటువంటి ఆ శూన్య గారికి, అలాగే ఆ జ్ఞానాన్ని మనందరికీ అందించేటువంటి ప్రణాళిక ఏర్పరిచినటువంటి ఆ హనుమకి, సీతారామచంద్ర స్వామికి, అలాగే మన మెంటర్ అయిన హనుమకి కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మిత్రులారా. ప్రకృతి పట్ల కానీ, యూనివర్స్ పట్ల కానీ సర్వద శరణాగతితో ఉండటం, ధర్మ మార్గంలో ఉండటం, న్యాయంగా ఉండటం, ఎప్పుడైతే మనం మన చుట్టూ జరుగుతున్న దాన్ని ఎరుకతో గమనిస్తూ ఉండటం, అవేర్నెస్ లేకపోతే ఎటు వెళితే అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఒక క్రమ పద్ధతి లేకుండా పోతుంది మిత్రులారా. అందుకే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎప్పుడూ కూడా మంచి ఉన్నత స్థితికి చేరాలంటే సత్సంగాలు, స్వాధ్యాయము, అలాగే ఎక్స్పీరియన్స్, ఇలాంటి అద్భుతమైన జ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదువుకోవడం, వినడం ద్వారా మనం మరికొద్ది ఆత్మ ఉన్నతికి మనం ప్రయత్నించగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అండ్ యూనివర్స్ and my parents and all the masters. Thank you.